హనుమన్ నవావతారములు అంటారు, 9 అవతారాలు. అందులో ఒకటి ప్రసన్న హనుమద్ అవతారం. ఆయన ప్రసన్నంగా ఉంటాడు, కోపం ఉండదు ముఖంలో. విజయుడు అని పేరు కలిగిన ఒకనొక రాజుగారు ఈ అద్భుతమైనటువంటి రూపాన్ని, ఏది ప్రసన్న హనుమంతుడిని ఉపాసన చేశాడు, శత్రు సంహారం చేసి రాజ్యం పొందాడు. ఇంకా రెండవది వీరాంజనేయ అవతారం. మైందుడు అనే ఒకనొక మహానుభావుడు ఈ ఉపాసన చేశాడు, 3 లోకాలని జయించగలిగాడు. ఇక 20 భుజాలు కలిగిన ఆంజనేయుడు, వింశతి భుజాంజనేయ అవతారం. ఇది బ్రహ్మదేవుడు ఉపాసన చేసి ప్రజాపతి అయ్యాట. పంచముఖాంజనేయ అవతారం 4వది. విభీషణుడి కొడుకు నీలుడని ఒక ఆయన ఉన్నాడు, ఆయన ఈ పంచముఖాంజనేయుడిని ఉపాసన చేసి గొప్పవాడైపోయాడు. అష్టాదశ భుజ ఆంజనేయుడు ఉన్నాడు 18 భుజాలతో. దుర్వాసో మహర్షి ఇదే ఉపాసన చేసి శ్రీకృష్ణుడిని కూడా అదుపులో పెట్టగలిగేట ఏకంగా. సువర్చల హనుమద్ అవతారం ఒకటి ఉన్నది, కాంతితో కూడిన అవతారం. ధ్వజదత్తుడు అని ఒక పేద ఆయన ఉండేవాడు, ఓ విప్రుడు. ఆయన ఇది ఉపాసన చేసి దారిద్ర్యంలోంచి బయటపడి కోట్ల సంపద సంపాదించాట, ధనవంతుడయ్యాడు ఆయన. ఇంకా చతుర్భుజ ఆంజనేయ అవతారం. కపిలుడు అని పూర్వం ఒక బ్రాహ్మడు ఉండేవాడు, ఆయన ఇది ఉపాసించి మోక్షమే పొందేటేకంగా. ఇంకా 32 భుజముల ఆంజనేయ స్వామి అవతారం ఉన్నది. దీనిని సోమదత్తుడు అనే మహారాజు ఉపాసన చేశాడు, పోయిన రాజ్యం పొందగలిగట. వానరాకార ఆంజనేయ అవతారం ఉన్నది. గాలుడు అని ఒక బోయివాడు ఉండేవట, వాడు ఈ ఉపాసన చేయగానే వాడికి కుష్ఠరోగం పోయిందట. కాబట్టి హనుమంతుణ్ణి ఏ రూపంతో ఉపాసన చేసినా తగినటువంటి శుభం పొందు.